ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఎన్నికల సంఘం పనిచేస్తోందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. నిష్పాక్షిక ఎన్నికలకు స్వచ్ఛమైన ఓటరు జాబితా అవసరమన్నారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీయే అడ్డుకుంటోందన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. బీహార్ ఓటర్ లిస్టులపై విపక్షాల అభ్యంతరాలను ఈసీ పట్టించుకోవడం లేదన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఒక వ్యక్తి ఒకే ఓటు అనే రాజ్యాంగ సూత్రానికి విరుద్ధంగా ఓట్ల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. స్వేచ్ఛాయుతమైన నిష్పాక్షిక ఎన్నికలకు స్వచ్ఛమైన ఓటరు జాబితా అవసరమన్నారు. ఈసీ వెంటనే డిజిటల్ ఓటర్ లిస్టులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన పోరాటానికి ప్రజల మద్దతు అవసరమంటూ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు రాహుల్. इस कैंपेन का पूरा समर्थन कीजिए, प्लीज सपोर्ट दिस कैंपेन फुली। हमारे वेबसाइट पे पूरा का पूरा इन्फॉर्मेशन है, डेटा है, आप इस मूवमेंट में शामिल होइए और हिंदुस्तान में जो वोटर चोरी हो रही है उसको रोकने का काम कीजिए. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం కుట్రపూరితంగా అడ్డుకుంటోందన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. బీహార్లో 65% రిజర్వేషన్ బిల్లు కేవలం 11 రోజుల్లోనే చట్టంగా మారిందన్నారు. ఆ బిల్లును రాష్ట్రపతి అనుమతికి కూడా పంపలేదని చెప్పారు. తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఆమోదం పొంది 4 నెలలైనా ఎందుకు ఆమోదం లభించడం లేదంటూ ట్వీట్ చేశారు జయరాం. బీహార్ ఓటు లిస్టుల సవరణలపై విపక్షాల అభ్యంతరాలు ఈసీ పట్టించుకోవటం లేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే ఓటర్ లిస్టుల సవరణపై ఈసీ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. అన్యాయంగా ఓటు హక్కును తొలగించిన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్లో 3 లక్షల ఇళ్లకు ఎలాంటి హౌస్ నంబర్లు లేవన్నారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు తేజస్వి. और ट्रांसपेरेंसी की बात कर रहे हैं कि भाई होना चाहिए कि विजय सिन्हा जी और इलेक्शन कमीशन को कम से कम इलेक्शन कमिश्नर को ईगो में चीजें नहीं लेनी चाहिए. भाई आप लोकतंत्र को मजबूत बनाने के लिए हैं, निष्पक्ष चुनाव करने के लिए कम से कम सरल करना चाहिए, प्रैक्टिकल होना चाहिए, देश हित के लिए होना चाहिए, मतदाताओं के हित के लिए होना चाहिए. राहुल गांधी जी ने भी कई सबूत जो है दिए हैं किस हिसाब से हेराफेरी हुई. अब बिहार में नए तरीके से हो रही है. ఎన్నికల వ్యవస్థను ఎన్డీఏ సర్కార్ నాశనం చేసిందన్నారు శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే. పారదర్శకంగా ఉండాల్సిన ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని విమర్శించారు. బీహార్లో అక్రమంగా లక్షలాది మంది ఓట్లను తొలగించిందని ఆరోపించారు ఆదిత్య ఠాక్రే. The entire world is watching that the election commission has completely demolished free and fair elections in India. It is shameful the way election commission is trying to bully and threaten leaders of opposition. The election commission should come clean and answer Rahul Gandhi's questions. If they feel something is wrong, come and debate it and try to erase it. Instead of erasing that, they are erasing proofs that Rahul Gandhi has given. Sadly, the election commission feels that it is like God and above the Supreme Court. In the Honorable Supreme Court also they have said we won't submit the names of the people who have been deleted from Bihar. Do voters of Bihar not deserve a right to vote? ఉత్తరప్రదేశ్లో వరద సహాయక చర్యలు చేపట్టడంలో సీఎం యోగి సర్కార్ విఫలమైందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. గత 9 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీస్తామన్నారు అఖిలేష్. मैं 24 घंटे सदन चलाने का विरोध करता हूँ. ये क्या बात है, आप जगा रहे हो? अरे तुमने कोई काम नहीं किया 9 साल में, अब तुम 24 घंटे जगाओ किसी को? ये कहाँ का पागलपन है भाई? महंगाई, गरीबी, बेरोजगारी और जिस तरह अन्याय हो रहा है. జమ్మూ కశ్మీర్ కు వెంటనే రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటూ నిరసనకు దిగారు కాంగ్రెస్ నేతలు. హమారీ రియాసత్ హమారా హక్ అంటూ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కేంద్రం వెంటనే స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు.